బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. నీ బుర్ర పాడుగాని ఎన్ని మందులు వాడినా పోతలేదా? బుర్ర అంతా లోపలికి ఇగ్గి బొత్తంతా నొయ్యబట్టే, బయటకు పోతానో ఇజ్జది పోవట్టే. ఎట్లనే? నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ అయ్యి 4 రోజులలో ఖచ్చితంగా పోతుంది. అబ్బా, ఎట్లా చేయాలనో చెప్పి జర పుణ్యం కట్టుకో. 1 పొద్దుగా లేచి బోళ్ళు దోము, చేతులు గట్టి పడతాయి. 2 బట్టలు ఉతుకు, బాడీ గట్టి పడుతుంది. 3 ఇల్లుడువు, నడుం గట్టి పడుతుంది. 4 తడిగుడ్డు అందుకొని ఇల్లంతా దుడువు, అలుగుజాళ్ళు, బుర్రంతా పోతుంది. రాత్రి 2 అవుతుంది, నిద్ర పడతలేదే. పోయి బాసాను దొంపో మరి. ఊకో, నిద్రలన్నా నేను అట్లా. ఈ రోజు నుండి నువ్వు నాతో మాట్లాడక. అలాగైతే నీకు ఇవ్వాల్సిన 50,000 కూడా మర్చిపో. అలాగంటే ఎలాగవుద్ది చెప్పు? నేను నీతో మాట్లాడుకుంటూ ఉండలేను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఉన్నోన్ని వేసుకుంటేనేమో కార్లో పెట్టి చూసుకుంటాడు ఫ్రెండ్స్, కానీ లేనోన్ని వేసుకున్నాం అనుకో గుండెలో పెట్టి చూసుకుంటాడు ఫ్రెండ్స్. ఉన్నోళ్లకు లేనోళ్లకు ఇదే తేడా ఫ్రెండ్స్. హలో అవ్వా, ఏం చేయాలనే? అది అస్సలు ఆగుతలేదే. నాకచ్చే కోపానికి దాన్ని ఒకసారి ఏగిత్తా ఈగిత్తా. ఏంటిది? ఏం లేదే, మా అవ్వతో ఫోన్ లో మాట్లాడతానా. ఏంటిది? ఆగుతలేదు, ఈగుతది, ఏగుతది. ఏంటిది అది? పారే నీళ్లకు కట్టెత్తే ఆగుతుందా? ఆగది. నీళ్ళలా డప్పు పెట్టి కొడితే ఏగుతుందా? ఏగది. సూదిలా తాడు పెడితే ఈగుతుందా? ఈగది. అదేనే నేను చెప్పేది. మా అవ్వతోటి ఆగుతుందా ఈగుతుందా ఏగుతుందా?